అండి. ఎవరైతే కొత్తగా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేస్తారో లేదా కుకింగ్ వ్లాగ్స్ నడిపిస్తున్నారో నేను కొన్ని నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నానండి. అయితే బిఫోర్ లిజనింగ్ టు దెమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కొన్ని జాగ్రత్తగా వినండి. ఇంకా కూడా మీ యొక్క ఎవరైతే వెల్ విషర్స్ ఉంటారో వాళ్ళని కూడా అడిగి కన్ఫర్మ్ చేసుకొని దెన్ యూ ట్రై టు ఫాలో. ఓకే. లాస్ట్ మార్చ్ 16న నేను కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. అయితే ఇన్స్టాగ్రామ్లో 3 డేస్లో ఛానల్ మానిటైజ్ అయిపోయింది. యూట్యూబ్లో ఏంటంటే చాలా షార్ట్ పీరియడ్లో ఛానల్ చాలా రికగ్నైజేషన్ వచ్చింది. వ్యూస్ బాగా వచ్చాయి, యాడ్స్ బాగా వచ్చాయి. ప్రాపర్ ఆల్గారిథమ్స్ తెలియక వాచ్ అవర్స్ పెరగక లాస్ట్ ఇయర్ మానిటైజేషన్ అవ్వలేదన్నమాట. చాలా టైం వేస్ట్ అయింది అని నాకు అనిపించింది. అయితే అలాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేయకూడదని నా వెల్ విషర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొత్తగా కుకింగ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ఒక చిన్న యూస్ఫుల్ టిప్స్ లాగా కొన్ని ఎపిసోడ్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్ మే బీ యూస్ఫుల్ ఫర్ యూ, కైండ్లీ యూటిలైజ్. ఓకే. ఫస్ట్ వన్ ఏంటంటే ఒక్కొక్కటి మనం మాట్లాడుకుందాం. హ్యాష్ ట్యాగ్స్ అనేది లేదా థంబ్నెయిల్ అంటే ఏంటి, టైటిల్ అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి చూస్తే ఎప్పుడు కూడా కుకింగ్ ఛానల్లో ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంటేనండి. దేనికదే ఇంపార్టెంట్గా ఉంది ఇక్కడ. అది నేను గమనించిన విషయం. ఇప్పుడు టైటిల్ అనుకోండి, మీరు ఒక రెసిపీ చేశారు. ఆ రెసిపీ టైటిల్ ఒకవేళ మీరు ఉట్టి సౌత్ ఇండియన్కే మీరు పరిమితమైతే తెలుగులో ఒక 2-3 వాక్యాల్లో జనాల్ని ఆకర్షించే విధంగా పెట్టడం వల్ల కొద్దిగా బెనిఫిట్ ఉండొచ్చు స్టార్టింగ్ కుకింగ్ ఛానల్ స్టేబుల్ అయ్యే వరకు. ఎగ్జాంపుల్, ఈజీ కుకింగ్ మెథడ్ అని, జస్ట్ 5 minutes కుక్, లేదా మీ రెసిపీ రిలేటెడ్ ఏదన్నా ఉంటే దాన్ని జనాల్ని ఇంట్రెస్టింగ్గా వాళ్ళు చూసేలాగా టైటిల్ మేకింగ్ మీద కొంత అవగాహన మీకు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే హ్యాష్ ట్యాగ్స్. థంబ్నెయిల్కి వద్దాం. థంబ్నెయిల్ అంటే ఏం లేదండి, పైన వీడియోలో గమనిస్తున్నారు కదా, ఇవన్నీ నేను కుక్ చేసిన రెసిపీస్ అనమాట. దీనికోసం మీ దగ్గర ఒక మంచి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే సరిపోతుంది. కాస్త వెలుతురులో చక్కగా రకరకాలుగా మీరు వండిన కుకింగ్ రెసిపీ లేదా కుకింగ్ కంటెంట్స్ కానీ అన్నీ కూడా ఫోటోగ్రఫీ ద్వారా తీసుకొని ఎడిటింగ్ చేసుకొని 5-6 ఫొటోస్ కలిపి ఒకే చోట మీరు పెట్టగలిగితే అప్పుడు ఏమవుతుందంటే చూసే వ్యూవర్స్కి అర్థమైపోతుంది, కుకింగ్ మెథడ్ అర్థమవుతుంది. లేదా థంబ్నెయిల్ కనుక ఆకర్షణగా ఉందనుకోండి, ఒకసారి మల్టిపుల్ కుకింగ్ వ్లాగ్స్ కదా, వాళ్ళు మీది కూడా చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో థంబ్నెయిల్కి ప్రాముఖ్యత చాలా ఉంది. అయితే మనం గూగుల్లో దొరికేటువంటి ఫొటోస్ మాత్రం ఎప్పుడూ పెట్టకూడదు. మీరు ఏదైతే కుక్ చేస్తారో అవి మాత్రమే న్యాచురల్గా పెట్టాలి. ఆ తర్వాత థర్డ్ పార్ట్ వచ్చి ఫస్ట్ టైటిల్ మేకింగ్ అండి, తర్వాత థంబ్నెయిల్ జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ వన్ ఏంటంటే డిస్క్రిప్షన్ పార్ట్ అనమాట. డిస్క్రిప్షన్ పార్ట్కి చాట్‌జీపీటీ అనేది మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. అయితే